బోరు బోరున ఏడుస్తారు. ఏమిటి ఆ విషయం, ఏం జరగబోతుందో వీడియోలో చూసి తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఈ రోజున విషాదపూరిత లేదా అసహాయకరమైన నిజాలు అయితే బయటకు రాబోతున్నాయి. ముఖ్యంగా ఎప్పటి నుంచో అనుమానం ఉండి స్పష్టత లేక ఎప్పటికీ వదిలివేసిన విషయం ముందుకొస్తోంది. తెలిసిన కొందరు ఈ రాశిలోని వారు బోరు బోరున ఏడుస్తారు. ఎందుకంటే కొన్నిసార్లు నిజాలు ఎంత నిర్దాక్షిణ్యంగా ఉంటాయో. పోలేరమ్మ తల్లి జ్యోతిషాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎలాంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును. గురూజీ రామరాజు గారు. ఫోన్ నంబర్ 9701875831. దెబ్బతీస్తాయో ఈ రోజున అనుభవం అవుతుంది. ఏం జరుగుతుందో కొంచెం విపులంగా చూద్దాము. ఈ రోజున కుటుంబ సంబంధాల్లో చాలా సున్నితంగా ఉంటారు. స్నేహితులు, బంధువులు ఏదైనా విషయం చెప్తే వెంటనే తెలుసుకోవాలి ఆ రహస్యం అనే ఆతురత ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఒక వ్యక్తి మీద మీరు కొంత అనుమానంతో ఉన్నారు. ఇక ఆ వ్యక్తి మీకు దగ్గర స్నేహితుడైనా లేదా కుటుంబ సభ్యుడైనా కావచ్చు. మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 6 గంటల మధ్యలో చాలా కాలంగా వెతుకుతున్న నిజమైతే ఎటకేలకు బయటకొస్తుంది. ఇదొక మోసం కావచ్చు. ముఖ్యంగా డబ్బు సంబంధితమైన సాన్నిహిత్య సంబంధం, ప్రేమ విషయంలో అయినా కావచ్చు. కలలను కళ్లకు కట్టినట్లు కలిగించిన వారు వెనుక వేరే దారులు వెతుకుతూ ఉంటే కనుక అది తెలిసే అవకాశం ఉంది. ఈ నిజం తెలిసాక మీరు ఒక్కసారిగా కుప్పకూలిపోవచ్చు. కొందరికి ఆవేశం ఎక్కువవుతుంది, కానీ కొందరికి కన్నీరు మాత్రమే వస్తుంది. ముఖ్యంగా ఈ రోజున ఈ రాశి వారు బయట కంటే లోలోపల ఎక్కువగా మదన పడతారు. కాబట్టి ఎవరూ చూడకుండా ఏకాంతంలో కూర్చొని బోరున విలపిస్తారు. ఈ విషయంలో మీకు 2 మార్గాలు ఉన్నాయండి. ఒకటి, బాధను మనసులో పెట్టుకుని మళ్లీ దాన్ని కొనసాగించడం. రెండవది, ఎంతైనా కఠిన నిర్ణయం తీసుకుని ఆ వ్యక్తిని వదిలేయడం. ఏది సరిగ్గా అనిపిస్తుందో మీరే నిర్ణయించండి. కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి, వృత్తిపరంగా, ఆర్థిక పరంగా ఈ విషయంలోకి ఇంకెవ్వరినీ లాగొద్దు. మీ మనసులోని విషయాలు మనసులోనే ఉంచండి. బయటకు స్లిప్ అవ్వకూడదు. అలా చేస్తే ప్రతిష్టకు దెబ్బ తగులుతుంది. ఇక ముఖ్య విషయం ఏమిటంటే ఈ నిజాన్ని తెలిసి బాధపడితే తప్పకుండా కుటుంబానికి తెలిసే అవకాశం ఉంటుంది. మీ యొక్క భుజాలపై మీ ఇంటి వాళ్ళు సానుభూతి చూపిస్తారు. కానీ సమస్యలను పెంచాల్సిన అవసరం లేదు కదా. ఈ రోజు సాయంత్రం 7 గంటలు దాటాక ఆ వ్యక్తి నుంచి మరొక్కసారి ఎక్స్ప్లెనేషన్ రావచ్చు. నిశ్శబ్దంగా వినండి. తక్షణ నిర్ణయం వద్దు. ఆలోచించండి. ఆర్థిక పరిస్థితి పరంగా ఈ నిజం డబ్బు సంబంధితం కావచ్చు. ఇలా అనుకొని లోటులు కూడా బయటపడవచ్చు. ఈ ఖర్చులు ఎటువంటి ఘర్షణ లేకుండా సామరస్యంగా ఎదుర్కోండి. ఎవ్వరికీ అప్పులు ఇవ్వడం లేదా తీసుకోవడం కూడా మంచిది కాదు. ఆరోగ్యం విషయానికి వస్తే ఎక్కువగా భావోద్వేగాలు, నిద్రలేని, హైడ్రేషన్, తలనొప్పులు ఉండొచ్చు. సరియైన నిద్ర అవసరము. ఏకాంతం కూడా. లోపల పుస్తకాలు చదవడము, హాల్లో చిన్న వాకింగ్ చేయడం మెల్లిగా కూల్ అవడానికి ఉపకరిస్తుంది. ఏకాంతంగా ఉండండి. ఆ ఆలోచనలే మిమ్మల్ని నడిపిస్తాయి.